హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని. ఆల్రెడీ వరలక్ష్మీదేవి పూజను నేను ఎలా చేసుకున్నాను, అలంకరణ ఎలా ఉందనేది మీకు వీడియోనైతే పోస్ట్ చేసి ఉంటాను. ఈ వీడియో వచ్చేపాటికి మీకు ఆ వీడియోనైతే వచ్చేసి ఉంటుంది. తొలి ఏకాదశి పూజను పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. మీకు నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. వరలక్ష్మీదేవి వ్రతంకి నేను బ్యాక్ డ్రాప్ ఎలా చేశాను, ఏ విధంగా చేశాను అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే నా దగ్గర ఉన్న స్టూల్కి అటు సైడ్ ఇటు సైడ్ ప్లాస్టిక్ పైప్స్ కట్టేసి వాటికి ఇలా బ్యాక్ డ్రాప్ని అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న గార్లాండ్స్తో ఇలా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. మొత్తానికి బ్యాక్ డ్రాప్ అయితే ఇలా సెట్ చేశాను. తర్వాత చాలా అందంగా ఉంది కదా. తర్వాత డబల్ టేప్ ప్లాస్టర్ యూస్ చేసి కలశాన్ని అయితే ఇలా సిద్ధం చేసి రోజా పూలతో అయితే అంటించాను. ఈ వీడియోలో అయితే చూపించలేదు కానీ వీడియోలో అయితే అంటించాను. తర్వాత అమ్మవారికి కలశానికి ఇలా పైపుని సెట్ చేసుకొని అమ్మవారికి అయితే ఇలా కలశాన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి చీర వీడియో ఎలా అనేది నేనైతే పూర్తిగా చూపించలేదు. ఎవరికైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారిని మొత్తం రెడీ అయ్యాక, పూజ అంతా అయ్యాక ఇలా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈసారి నా పూజనైతే నేను క్లారిటీగా పూర్తిగా చూపించలేకపోయాను. మొత్తం హడావిడిగా అయిపోయింది. అంతేనండి. ఇక వీడియో డెకరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.